వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆశ్వాయుజ మాస బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 26న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, ప్రవలింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో స్వామివారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ద్వారకా తిరుమల కుంకులమ్మ ఆలయంలో 9వ రోజు ఘనంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉదయం శ్రీ మహిషాసురమర్దినిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరణలో కుంకులమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 26న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 27న రథోత్సవం, 29న రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, ప్రవలింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలోని స్వామివారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ద్వారకా తిరుమల కుంకులమ్మ ఆలయంలో 9వ రోజు ఘనంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉదయం శ్రీ మహిషాసురమర్దినిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరణలతో కుంకులమ్మ భక్తులకు దర్శనమిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏదైతే దత్త ఆలయం ఉందో కుంకులమ్మ ఆలయంలో గత 9 రోజులుగా కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం విజయదశమి సందర్భంగా కూడా అటు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అటు మహిషాసురమర్దిని అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తూ ఉండగా, అటు అమ్మవారిని చూసేందుకు తరలి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తూ అక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, కుంకుమాభిషేకాలు, అలాగే సహస్రాభిషేకాల్లో కూడా పాల్గొంటున్నారు. మరోవైపు ద్వారకా తిరుమల చిన్న తిరుపతి ఆలయానికి కూడా, శేషాచల కొండకు కూడా పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య అయితే పెరిగింది. రేపటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలు, ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఈ నెల 29 వరకు మాత్రమే ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే చంద్రగ్రహణం కారణంగా ప్రతిసారి 8 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను ఈసారి 6 రోజులకు మాత్రమే కుదించడం జరిగింది అన్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు కూడా తెలపడంతో అటు కుంకులమ్మ ఆలయానికి, అలాగే ద్వారకా తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలియజేస్తున్నారు. సౌజన్యం. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.